శాస్త్ర శ్రవణం ఒక వ్యసనం కాకూడదు. ఇక్కడ అష్టావక్ర మహర్షి వేదాంతం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. మోక్షం పట్ల రాగం కూడా సంసారం అవుతుంది. అందుకే మనం నిర్వాణ షట్కంలో న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానంద రూప శివోహం శివోహం అంటాం కదా. ఆత్మజ్ఞానం పొందేది ఎందుకు? ఆత్మజ్ఞానం పొందేది ఎందుకు? ఆత్మ అజ్ఞానం పోగొట్టుకోవటానికి. ఆత్మజ్ఞానం పొందేది ఆత్మజ్ఞానం పోగొట్టుకోవటానికి. ఒక్కసారి కనుక అది జరిగితే అజ్ఞానంతో పాటు జ్ఞానాన్ని కూడా వదిలేయాలి. రాకపోకడల మీద ఆసక్తి ఉండకూడదు. శాస్త్రంతో సహా విస్మరించాలి. శ్రవణం పట్ల ఆసక్తి, మంత్రాలు ధారణ చేయాలనే ఆరాటం, ఇది కూడా ఒక సమస్యే. ఎందుకంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ నీకు ధారణ శక్తి తగ్గి మంత్రాలు మర్చిపోతావు. శ్రవణం చేసే శక్తి తగ్గిపోతుంది. శాస్త్రం ఒక ప్రమాణం నిజమే, కానీ గమ్యం కాదు. సాధనమే కానీ సాధ్యం కాదు. శాస్త్రం వాడుకో. శాస్త్రం ద్వారా మోక్షం పొందు. ఆ తర్వాత శాస్త్రం పట్ల నీవు రాగాన్ని వదిలిపెట్టు. ప్రయాణం అయిపోయిన తర్వాత బస్సు దిగాలి. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత శాస్త్రాన్ని విస్మరించాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నీకు గురువులైనా కూడా చివరకు నీవు శాస్త్రాన్ని విస్మరించాలి. శాస్త్రాన్ని విస్మరించనిదే నీకు శాంతి కలుగదు, ఆత్మజ్ఞాన నిష్ట కలుగదు. శాస్త్ర శ్రవణం ఒక వ్యసనం కాకూడదు. అయితే అది సంసారం అవుతుంది. దేనికి బానిసగా మారకు. స్వస్వరూప స్థితిలో ఉండిపోవటమే మోక్షం. ఈ జగత్ అంతా, ఈ సృష్టి అంతా నా కుటుంబమే అని ఏకాత్మభావంతో స్వీకరిస్తాడు జ్ఞాని. అందుకే మనం జ్ఞానిని ఆరాధిస్తాం, పూజిస్తాం, గౌరవిస్తాం.